లైవ్ కంటిన్యూ రామవరం గ్రామ ప్రజలారా, అంత్య దినముల్లో దేవుని రాజమారి యొక్క సందేశం, ప్రపంచానికి దేవుని యొక్క సందేశం ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు చాలా ప్రపంచ వ్యాప్తంగా యేసు క్రీస్తు రెండో రాకడ ధ్వని వినబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా యేసు క్రీస్తు రెండో రాకడ ధ్వని వినబడుతుంది. స్నేహితులారా, ప్రపంచం త్వరలో ఎదుర్కొనబోయే దినాలు, దుర్దినములు, ప్రతి దండన దినములు, శ్రమ దినములు. ప్రపంచాన్ని దేవుడు బంధించాడు. రాబోయే యుగాంతులు మానవాళి స్నేహితులారా, ప్రపంచ వ్యాప్తంగా యేసు క్రీస్తు రెండో రాకడ ధ్వని వినబడుతుంది. అంత్య దినముల్లో దైవ దర్శనములు చూచిన వారి యొక్క వాకు, ప్రపంచానికి దేవుని యొక్క సందేశం ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు షాలోమ్ ప్రేయర్ టెంపుల్ యందు ప్రపంచానికి దేవుని యొక్క సందేశం. స్నేహితులారా, ప్రపంచాన్ని దేవుడు బంధించాడు. రాబోయేటువంటి యుగాంతో నుండి మానవాళిని రక్షించడానికి దేవుడు ప్రపంచాన్ని బంధించాడు. రెండో రాకడ ధ్వని ప్రపంచ వ్యాప్తంగా వినబడుతుంది. యేసు క్రీస్తు రెండో రాకడ ధ్వని ప్రపంచ వ్యాప్తంగా వినబడుతుంది. ప్రపంచం త్వరలో ఎదుర్కొనబోయే దినములు, దినములు, ప్రతి దండన దినములు, శ్రమ దినములు. ప్రపంచాన్ని దేవుడు బంధించాడు. మీ కుటుంబాల కోసం, ఈ గ్రామ ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం, దేశం కోసం, సమస్త మానవాళి కోసం ప్రార్థన చేయండి. దేవుడు తన కార్యములు చేయబోతున్నాడు. సర్వ శరీరమైన రక్షణ చూస్తారు. ప్రతి వాణి ఉండుతారు. మానవులందరూ దేవుని వైపు తిరుగుతారు. ఇది దేవుడు చేయబోతున్నటువంటిది. మీ కుటుంబానికి దేవుడు గొప్ప రక్షణ దయచేయను గాక. ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు షాలోమ్ ప్రేయర్ టెంపుల్ యందు ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు ప్రపంచానికి దేవుని యొక్క సందేశం, అంత్య దినముల్లో దేవుని రాయబార సందేశం, దైవ దర్శనములు చూచిన వారి యొక్క సందేశం. మీ కుటుంబాల కోసం, ఈ గ్రామ ప్రజల కోసం, ప్రపంచం కోసం ప్రార్థన చేయండి. దేవుడు తన కార్యములు చేయబోతున్నాడు. స్నేహితులారా, ప్రపంచ వ్యాప్తంగా యేసు క్రీస్తు రెండో రాకడ ధ్వని వినబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా యేసు క్రీస్తు రెండో రాకడ ధ్వని వినబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా యేసు క్రీస్తు రెండో రాకడ ధ్వని వినబడుతుంది. రామవరం గ్రామ ప్రజలారా, దేవుడిచ్చినటువంటి యొక్క సందేశాన్ని దేవుడిచ్చినటువంటి యొక్క సందేశాన్ని మీ గ్రామంలో చెప్పడానికి దేవుడి నా ఎడల చూపుని కృపను బట్టి ఆ దేవాది దేవుణ్ణి చూపిస్తున్నాను. అంత్య దినముల్లో దేవుని రాయబారి యొక్క సందేశం, దేవుని రాయబారి యొక్క సందేశం, ప్రపంచానికి దేవుని యొక్క సందేశం. యేసు క్రీస్తు రెండో రాకడ ధ్వని ప్రపంచ వ్యాప్తముగా వినబడుతుంది. ప్రపంచం త్వరలో ఎదుర్కొనబోయే దినములు, దుర్దినములు, ప్రతి దండన దినములు, శ్రమ దినములు. ప్రపంచాన్ని దేవుడు బంధించాడు. రాబోయే యుగాంతం నుండి మానవాల్ని రక్షించడానికి మీ కుటుంబాల కోసం, మీ స్నేహితుల కోసం, మీ గ్రామ ప్రజల కోసం, ప్రపంచం కోసం ప్రార్థన చేయండి. దేవుడు తన కార్యములు చేయబోతున్నాడు. ఈ దేవుని యొక్క సందేశం, దేవుడు ఒక్కడే అని ప్రపంచం గుర్తించబోతుంది. ఆయనే మహాదేవుడు, ఆయనే పరమాత్ముడు. ఈ లోకానికి నర అవతారంగా వచ్చిన ప్రభువైన యేసు క్రీస్తు. ఈయన ద్వారే యుగాంతం నుండి రక్షణ, ఈయన ద్వారే మోక్షము, ఈయన ద్వారే ఈ ప్రపంచానికి దేవుని సందేశం అందబోతుంది. దేవుడు మీ కుటుంబాన్ని దేవుడు మీ అందరినీ తన రాకడకు సిద్ధపరిచిన గాక. ఆమేన్. హల్లెలూయా.
అదర్ ఉండే ఆటో అంతా అంతా కవర్ చేస్తూ ఉండదు నీ పని చూసు అంతే రామవరం గ్రామ ప్రజలారా, రామవరం గ్రామ ప్రజలారా, ఇది దేవుని యొక్క సందేశం, ప్రపంచానికి దేవుని యొక్క సందేశం. అది కొంచెం కవర్ చేయాలి వెనక మనోడు దయచేద్దాం తమ్ముడు కూర్చోండి కూర్చోండి పట్టుకున్నది చిన్న పట్టుకున్నా ఇక్కడ ఎక్కడ చెప్పకుండా మామూలుగా పెట్టుకోం మామూలుగా చెప్పాను రామవరం గ్రామ ప్రజలారా, దేవుడిచ్చినటువంటి యొక్క సందేశాన్ని ఈ గ్రామ ప్రజలందరితో చెప్పుకోవడానికి దేవుడు నా ఎడల చూపిన కృపను బట్టి దేవాది దేవుని స్తుతిస్తున్నాను. ప్రపంచ వ్యాప్తముగా యేసుక్రీస్తు రెండవ రాకడ ధ్వని వినబడుతుంది. ప్రపంచాన్ని దేవుడు బంధించాడు. త్వరలో ప్రపంచం ఎదుర్కొనబోయే దినాలు దుర్దినములు, ప్రతి దండన దినములు, శ్రమ దినములు. ప్రపంచాన్ని దేవుడు బంధించాడు. మానవులందరూ ఇశ్రాయేలు దేవుని వైపు చూడడానికి ఇది దేవుడు సమస్యను సమకూర్చి జరిపించుచున్నాడు. దేవుడు ఒక్కడే అని ప్రపంచం గుర్తించబోతుంది. ప్రియ స్నేహితులారా, రాబోయేటువంటి యుగాంతము నుండి, రాబోయేటువంటి ప్రళయము నుండి, రాబోయే దుర్దినములు, రాబోయేటువంటి ప్రతి దండన దినములు, శ్రమ దినముల నుంచి ప్రపంచాన్ని మా దేవుని వైపు త్రిప్పడానికి దేవుడు ఒక్కడే అని ప్రపంచం గుర్తించబోతుంది. ఆయనే మహాదేవుడు, ఆయనే పరమాత్ముడు, ఈ లోకానికి నర అవతారిగా వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు ఒక్కడే. ప్రపంచమంతా ఏకతాటిపైకి రాబోతుంది. ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి రాబోతున్నాయి. దేవుడు ప్రపంచాన్ని బంధించాడు. ప్రపంచం త్వరలో ఎదుర్కొనబోయే దినములు, దుర్దినములు, ప్రతి దండన దినములు, శ్రమ దినములు, భూమి మీద ఎక్కడా సమాధానం కనబడదు. ఇది దేవుడు చేస్తున్నటువంటి ప్రణాళిక. సర్వ శరీరులు ఆయన రక్షణ చూస్తారు. ప్రతి వాని యొక్క మోకాలు ఆయన నామం ఎడల వంగుతాది. మానవులందరూ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వైపు చూస్తారు. ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు రెండో రాకడ ధ్వని ప్రపంచ వ్యాప్తముగా వినబడుతుంది. ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు షాలోం ప్రేయర్ టెంపుల్ యందు అంత్య దినముల్లో దైవ దర్శనములు చూచిన వాని యొక్క వాక్కు, ప్రపంచానికి దేవుని యొక్క సందేశం. మీ కుటుంబాల కోసం, ఈ గ్రామ ప్రజల కోసం, మీ స్నేహితుల కోసం, ప్రపంచం కోసం ప్రార్థన చేయండి. రాబోతున్నటువంటి ఉగ్రత రాబోతుంది. యుగాంతానికి ప్రపంచం వెళ్ళబోతుంది. దేవుడు ప్రపంచాన్ని బంధించాడు. దేవుడు ఒక్కడే. ఆయనే మహాదేవుడు, ఆయనే పరమాత్ముడు. ఈ లోకానికి నర అవతారిగా వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన ద్వారా మాత్రమే మోక్షము, ఈయన ద్వారా మాత్రమే మన ఆత్మలకు శాంతి, ఈయన ద్వారా మాత్రమే రాబోయే యుగాంతం నుండి కాపాడబడతాం. ఇది దేవుడు చేయబోతున్నటువంటి ప్రణాళిక. ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు రెండో రాకడ ధ్వని ప్రపంచ వ్యాప్తంగా వినబడుతుంది. మీ కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. మీ స్నేహితుల కోసం, మీ బంధువుల కోసం, మీరుంటున్న ప్రాంత ప్రజల కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం, ప్రపంచం కోసం ప్రార్థన చేయండి.
దేవుడు తన కార్యమును చేయబోతున్నాడు. మానవునికి భూమి మీద భవిష్యత్తు లేదు. మానవుని యొక్క ఆలోచన దేవుని ముందు గెలవదు. మానవుని యొక్క తలంపులు దేవుని సంకల్పాన్ని ఆపలేవు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. యుగాంతము ముందు దేవుడు సర్వ మానవాల్ని కాపాడడానికి దేవుడు చేస్తున్నటువంటిది ఇది. దేవుడు ప్రపంచాన్ని దేవుడు బంధించాడు. యేసుక్రీస్తు రెండో రాకడ ధ్వని ప్రపంచ వ్యాప్తముగా వినబడుతుంది. రాబోయే దినాలు, ప్రపంచం ఎదుర్కొనబోయే దినాలు, దుర్దినములు, ప్రతి దండన దినములు, శ్రమ దినములు, ప్రపంచ వ్యాప్తముగా యేసుక్రీస్తు రెండో రాకడ ధ్వని వినబడుతుంది. ప్రపంచం త్వరలో ఎదుర్కొనబోయే దినములు, దుర్దినములు, ప్రతి దండన దినములు, శ్రమ దినములు. ఈ మాటలు వించినటువంటి రామవరం గ్రామ ప్రజలారా, మీ కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. మీ స్నేహితుల కోసం, మీ బంధువుల కోసం ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప రక్షణ ప్రపంచం మీద కనబరచబోతున్నాడు. సర్వ శరీరులైన రక్షణ చూస్తారు. ప్రతి వాణి యొక్క మోకాలైన నామం మెడల వంగుతాది. అంత్య దినముల్లో దేవుని రాయబారి యొక్క సందేశం, ప్రపంచానికి దేవుని యొక్క సందేశం. ప్రియ స్నేహితులారా, అభ్యర్థులకు ప్రతిపాటి అంత్య దినముల్లో దేవుని రాయబారి యొక్క సందేశం, దైవ దర్శనములు చూచిన వాని యొక్క సందేశం. దేవుడు మీ యొక్క గ్రామాన్ని దీవించునుగాక, గొప్ప రక్షణతో నింపునుగాక, మీ అందరికీ గొప్ప రక్షణ దయచేయునుగాక. ఈ లోక సంబంధమైన సినిమాలు, ఈ లోక సంబంధమైన సీరియల్స్, ఈ లోక సంబంధమైన పాప బంధకాలు, క్రోధాలు, కక్షలు, అసూయలు, పగలు, జారత్వం, వ్యభిచారం, దొంగతనాలని, లోక సంబంధమైనవన్నీ కూడా ఆయన రాకడకు అడ్డుబండలే. వాటన్నిటి నుండి మనల్ని మనం ప్రత్యేకపరుచుకుని ఆయన రాకడకు మనం సిద్ధపడితే ఆయన్ని మనం ఎదుర్కోగలం. యేసుక్రీస్తు రెండో రాకడ ధ్వని ప్రపంచ వ్యాప్తముగా వినబడుతుంది. దేవుడు మీ అందరినీ గొప్ప రక్షణతో నింపునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి. ఓ, ఇది మందే కదా, ఇక్కడ స్టార్ట్ చేద్దాం. తమ్ముడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవా? అలా మధ్య చెప్తే బెటర్. రామవరం గ్రామ ప్రజలారా, తమ్ముడు కింద తీద్దాం ఇక్కడ ఆపదే. ఇంటింటికి వెళ్ళి చెప్పండి మీరు. ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు సరిపోతుంది. రామవరం గ్రామ ప్రజలారా, రామవరం గ్రామ ప్రజలారా, దేవుడిచ్చిన సందేశాన్ని మీతో చెప్పడానికి దేవుడు నాయన చూపును, ఈ కృపను బట్ట దేవాతి దేవుని స్తుతిస్తున్నాను. ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు షాలోమ్ ప్రేయర్ టెంపుల్ యందు ప్రపంచానికి దేవుని యొక్క సందేశం, ప్రపంచం త్వరలో ఎదుర్కొనబోయే దినాలు, అంత్య దినముల్లో దైవ దర్శనములు చూచిన వాని యొక్క వాక్కు, అంత్య దినముల్లో దేవుని రాయబారి యొక్క సందేశం ప్రపంచ వ్యాప్తముగా యేసుక్రీస్తు రెండో రాకడ ధ్వని ప్రపంచ వ్యాప్తముగా వినబడుతుంది. ప్రపంచ వ్యాప్తముగా యేసుక్రీస్తు ప్రపంచ వ్యాప్తముగా యేసుక్రీస్తు రెండో రాకడ ధ్వని వినబడుతుంది. ప్రపంచాన్ని దేవుడు బంధించాడు. మానవులందరూ దేవుని వైపు చూడడానికి దేవుడు చేస్తున్న ప్రణాళిక. ప్రియ స్నేహితులారా, మీ కుటుంబాల కోసం, మీ ప్రాంత ప్రజల కోసం, ప్రియ స్నేహితులారా, ప్రార్థన చేయండి. ప్రపంచం కోసం ప్రార్థన చేయండి. దేవుడు తన కార్యములు చేయబోతున్నాడు. ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు రెండో రాకడ ధ్వని ప్రపంచ వ్యాప్తముగా వినబడుతుంది. రాబోయే
అనే పరమాత్ముడు ఈ లోకానికి నర అవతారిగా వచ్చిన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు షాలోమ్ ప్రేయర్ టెంపుల్ యందు షాలోమ్ ప్రేయర్ టెంపుల్ యందు 7 గంటల నుండి 10 గంటల వరకు అంత్య దినముల్లో దేవుని ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు షాలోమ్ ప్రేయర్ టెంపుల్ యందు అంత్య దినముల్లో దేవుని రాయబారి యొక్క సందేశం, దైవ దర్శనములు చూచిన వాని యొక్క వాక్కు, ప్రపంచానికి దేవుని యొక్క సందేశం. ప్రియ స్నేహితులారా, మీ కుటుంబాల కోసం, మీ స్నేహితుల కోసం, మీ గ్రామ ప్రజల కోసం ప్రార్థన చేయండి. దేవుడు తన కార్యములు చేయబోతున్నారు. ప్రియ స్నేహితులారా, ప్రపంచ వ్యాప్తముగా యేసు క్రీస్తు రెండో రాకడ ధ్వని, ప్రపంచ వ్యాప్తముగా యేసు క్రీస్తు రెండో రాకడ ధ్వని వినబడుతుంది. ప్రియ స్నేహితులారా, ప్రపంచ వ్యాప్తముగా యేసు క్రీస్తు రెండో రాకడ ధ్వని వినబడుతుంది. ప్రపంచం త్వరలో ఎదుర్కొనబోయే దినములు, దుర్దినములు, ప్రతి దండన దినములు, శ్రమ దినములు, దుర్దినములు, ప్రతి దండన దినములు, శ్రమ దినములు. ప్రపంచాన్ని దేవుడు బంధించాడు. సమస్త మానవాళి దేవుని వైపు చూడడానికి దేవుడు ప్రపంచాన్ని బంధించాడు. సర్వ శరీరులైన రక్షణ చూస్తారు. ప్రతి వాణి యొక్క మోకాలైన నామం మీద ఉంగుతాది. మానవులందరూ దేవుని వైపు తిరుగుతారు. దేవుడు ఒక్కడే, ఆయనే మహాదేవుడు, పరమాత్ముడు, ఈ లోకానికి నర అవతారిగా వచ్చిన ప్రభు అయిన యేసు క్రీస్తు. మీ కుటుంబాల కోసం, మీ స్నేహితుల కోసం, ఈ గ్రామ ప్రజల కోసం, ప్రపంచం కోసం ప్రార్థన చేయండి. దేవుడు చేయబోతున్న ప్రణాళిక ఇది. సినిమాలు, సీరియల్స్, ఈ లోక సంబంధమైన పాప బంధకాలు, చెడు వ్యసనాలన్నీ ఆయన రాకడు గడ్డు బండలే. మీ కుటుంబాల కోసం, మీ గ్రామ ప్రజల కోసం ప్రార్థన చేయండి. ఇది దేవుడు చేయబోతున్నటువంటిది. అంత్య దినముల్లో దైవ దర్శనములు చూచిన వాని యొక్క వాక్కు, అబేద్నగో ప్రతిపాటి, ప్రపంచానికి దేవుని యొక్క సందేశం. ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు షాలోమ్ ప్రేయర్ టెంపుల్ యందు దేవుడు మీ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రామవరం గ్రామ ప్రజలారా, దేవుని యొక్క సందేశాన్ని మీ గ్రామ ప్రజలతో చెప్పడానికి దేవుడు మాయడలు చూపినటువంటి కృపను బట్టి ఆ దేవాతి దేవుని స్తుతిస్తున్నాం. ప్రియ స్నేహితులారా, ప్రపంచ వ్యాప్తముగా యేసు క్రీస్తు రెండో రాకడ ధ్వని వినబడుతుంది. ప్రపంచ వ్యాప్తముగా యేసు క్రీస్తు రెండో రాకడ ధ్వని వినబడుతుంది. స్నేహితులారా, రాబోయేటువంటి దుర్దినాలు, ప్రపంచం త్వరలో ఎదుర్కొనబోయే దినాలు, దుర్దినములు, ప్రతి దండన దినములు, శ్రమ దినములు. ప్రపంచాన్ని దేవుడు బంధించాడు. ప్రియ స్నేహితులారా, ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు షాలోమ్ ప్రేయర్ టెంపుల్ యందు అంత్య దినముల్లో దేవుని రాయబారి యొక్క సందేశం. షాలోమ్ ప్రేయర్ టెంపుల్ యందు ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు ప్రపంచానికి దేవుని యొక్క సందేశం రాబోతుందండి. ప్రియ స్నేహితులారా, మీ కుటుంబాల కోసం, మీ స్నేహితుల కోసం, ఈ గ్రామ ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం, ప్రపంచం కోసం ప్రార్థన చేయండి. దేవుడు తన కార్యములు చేయబోతున్నాడు. దేవుడు ప్రపంచాన్ని బంధించాడు. యేసు క్రీస్తు రెండో రాకడ ధ్వని
ధ్వని ప్రపంచ వ్యాప్తముగా వినబడుతుంది. దేవుని యొక్క ప్రణాళిక, ఏ మానవుని యొక్క ఆలోచన, ఆయన సంకల్పం ముందు నిలబడలేదు. ఈ లోక సంబంధమైన ధనం ఆయన ముందు నిలబడలేదు. ఈ లోక సంబంధమైన అధికారాలు ఆయన ముందు నిలబడలేవు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ప్రియ స్నేహితులారా, ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు, ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు ప్రియ స్నేహితులారా, షాలోమ్ ప్రేయర్ టెంపుల్ యందు ప్రపంచానికి దేవుని యొక్క సందేశం, అంత్య దినముల్లో దైవ దర్శనములు చూచిన వాని యొక్క వాక్కు, యేసు క్రీస్తు రెండో రాకడ ధ్వని ప్రపంచ వ్యాప్తంగా వినబడుతుంది. ప్రపంచాన్ని దేవుడు బంధించాడు. ప్రపంచం త్వరలో ఎదుర్కొనబోయే దినములు, దుర్దినములు, ప్రతి దండన దినములు, శ్రమ దినములు, రాబోయే యుగాంతం నుండి సర్వ మానవాళిని రక్షించడానికి దేవుడు సమస్యను సమకూర్చి జరిపించుచున్నాడు. దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఈ భూమి మీద ఏది చేయడు. స్నేహితులారా, మీ కుటుంబాల కోసం, ఈ గ్రామ ప్రజల కోసం, మీ స్నేహితుల కోసం, ప్రపంచం కోసం, మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం ప్రార్థన చేయండి. రాబోయేటువంటి దినాలన్నీ కూడా ఈ భూమి మీద ఎక్కడా సమాధానం కనబడదు. దేవుడు ఒక్కడే అని ప్రపంచం గుర్తించబోతుంది. ఆయనే మహాదేవుడు, ఆయనే పరమాత్ముడు, ఈ లోకానికి నర అవతారుగా వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన ద్వారా మాత్రమే మోక్షము, ఈయన ద్వారా మాత్రమే మన ఆత్మలకు శాంతి, ఈయన ద్వారా మాత్రమే రాబోయే ప్రళయం నుండి కాపాడబడతాం. దేవుడి గ్రామాన్ని దీవించునుగాక, గొప్ప రక్షణతో నింపునుగాక, ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. దేవుని యొక్క అభిషేకం ఈ గ్రామం మీద ఉండునుగాక. ఆమేన్. స్నేహితులారా, దేవుడిచ్చిన సందేశాన్ని మీతో చెప్పడానికి, ఈ మాటలు వించినటువంటి ప్రతి ఒక్క చెల్లికి, ప్రతి ఒక్క అన్నయ్యకు, ప్రతి ఒక్క అమ్మకి, ప్రతి నాన్నకి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. మీరందరూ తప్పకుండా ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు షాలోమ్ ప్రేయర్ టెంపుల్ యందు అంత్య దినముల్లో దేవుని యొక్క రాయబారి యొక్క సందేశం, దైవ దర్శనంలో చూచిన వాని యొక్క వాక్కు రాబోతున్నదండి, చెప్పబోతున్నారు. మీరందరూ రావాలని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.